ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ క్లెయిమ్ సెటిల్మెంట్లో నిబంధనల మార్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలానే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడంతో నేను చేసే వీడియోలు మాకు ఒక చిన్న సపోర్ట్ లాగా లభిస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు శుభవార్త. ఖాతాదారులు ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్ చేసుకునే మొత్తం నగదుపై వడ్డీ ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్ చేసుకునే సమయంపై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈపీఎఫ్ఓ కార్యకలాపాలను నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ పాలక మండలి సమావేశం ఈ ఏడాది నవంబర్ 30న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ధి చేకూర కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలతో ఈపీఎఫ్ఓ అధిక మొత్తంలో వడ్డీతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతం చేసుకోవచ్చని సూచించింది. ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు. ఈపీఎఫ్ఓ ప్రకటన ప్రకారం సిబిటి ఈపీఎఫ్ స్కీమ్ 1952లోని పేరా 62B నిబంధనలను సవరణకు ఆమోదించింది. దీంతో ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయ్యిందో ఆ తేదీ వరకు వడ్డీని పొందవచ్చు. అయితే ఉదాహరణకు, ఓ సంస్థలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన 2 నెలల తర్వాత అంటే డిసెంబర్ నెలలో తన పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ చేసుకున్నారు. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ చేసిన మొత్తం డిసెంబర్ 20న అకౌంట్లో జమ అయిందని మెసేజ్ వచ్చింది. అయితే ఆ క్లెయిమ్ సెటిల్ చేసిన మొత్తంపై ఈపీఎఫ్ అందించే 8.25% వడ్డీ పొందడం సాధ్యం కాదు. నవంబర్ నెల వరకు మాత్రమే సెటిల్మెంట్ పై వడ్డీ వర్తిస్తుందని, డిసెంబర్ 1 నుంచి 20 వరకు ఈపీఎఫ్ సెటిల్ పై వడ్డీ కోల్పోయే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ తాజా మార్పుల ద్వారా ఆ 20 రోజుల వడ్డీ కూడా సురేష్ అందుకోగలుగుతారు. దీని ద్వారా సురేష్ వంటి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరట లభించింది. దీంతో పాటు ఓ ఉద్యోగి తన సంస్థకు రాజీనామా చేసిన 2 నెలల తర్వాత 3వ నెలలో 24వ తేదీలోపు ఈపీఎఫ్ఓ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లెయిమ్ ప్రాసెస్ జరగదు. 25వ తేదీన నుంచి నెల చివరి వరకు వడ్డీ నష్టపోవడం అలాగే క్లెయిమ్ సెటిల్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. అయితే ఇప్పుడు 25వ తేదీ తర్వాత కూడా క్లెయిమ్ సెటిల్ ప్రాసెస్ జరిగేలా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్